హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పుడు విజయవాడ డేంజర్ లో పడిపోయింది అంటున్నారు సార్. సో ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా విజయవాడలోనే ఉండనుందని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఏ స్థాయి ప్రభావం విజయవాడ మీద చూపిస్తుంది, మరి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? మొంతా తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని అతలకుతలం చేస్తుంది. మొంతా అంటే థాయ్ భాషలో, థాయిలాండ్ కి సంబంధించిన భాషలో ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ లేదా బ్యూటిఫుల్ ఫ్లవర్ అని అర్థం, అందమైన పువ్వు లేదా సువాసన కలిగిన పువ్వు అని అర్థం. సో ఇది మామూలుగా WMO అంటారు, అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్లో ఉండే దేశాలకి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సైక్లోన్కి పేరు పెట్టే అవకాశం ఇస్తారు. ఈసారి థాయిలాండ్కి ఇచ్చారు, థాయిలాండ్ ఆ పేరు పెట్టింది. ఇది మనకి మాన్సూన్ తర్వాత అతిపెద్ద ఫస్ట్ సైక్లోన్గా చెప్పుకోవచ్చు. ఇది సౌత్ ఈస్ట్ నుంచి మొదలైంది, లో ప్రెజర్తో స్టార్ట్ అయ్యి డీప్ డిప్రెషన్కి దారితీస్తుందని చెప్తున్నారు. అటు ప్రజెంట్ అయితే మచిలీపట్నం కళింగపట్నం మధ్య 20 కిలోమీటర్ల వేగంతో ఇది వస్తూ ఉంది. ఇది కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. సో 18 గంటల పాటు అతలాకుతలం చేసే అవకాశం ఉందని, దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం పడబోతుందనేది చెప్తున్నారు. అందుకని ప్రజలను అప్రమత్తం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిన్న కొన్ని చర్యలు అయితే చేపట్టింది. ముఖ్యంగా ఎవాక్యువేట్ చేయడం, తర్వాత రిలీఫ్ క్యాంపులకి వాళ్ళని తరలించడం. ఆ రిలీఫ్కి ఒక్కొక్క ఫ్యామిలీకి 25 కేజీల బియ్యము, 3,000 రూపాయలు, తర్వాత నిత్యావసర సరుకులు కేటాయించడం, అట్లాగే మొత్తం రవాణాని స్తంభింపజేయడం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం, ట్రైన్స్ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయడం, ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మన మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఏ నగరాల మీద చేస్తున్నారు, అందులో విజయవాడ ఎఫెక్ట్ ఎందుకంటే గత ఈ సంవత్సరంలో ఆగస్టు 31న స్టార్ట్ అయిన వరదలు, ఇది విజయవాడ ఫ్లడ్స్ అనేవి ఇప్పటికి కూడా మర్చిపోలేని పరిస్థితి. అక్కడ ఏంటంటే విజయవాడకి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే వెలగలేరు దగ్గర ఇది బుడమేరు అనే నది వెళ్ళి కృష్ణాలో కలుస్తుంది, కొల్లేరుకి జాయిన్ అవుతున్నది. అది దాంట్లో వరదలు వచ్చాయి. మామూలుగా దాని సాధారణమైన దాంట్లో నీటి ప్రవాహం 11,000 క్యూసెక్కులు ఉంటే లాస్ట్ ఇయర్ 70,000 క్యూసెక్కుల వరకు అది రావడంతో అది విజయవాడలో దాదాపు 15% విజయవాడ మునిగిపోయింది. దాదాపు 35 మంది అఫ్సెల్ లెక్కల ప్రకారం, ఇంకా ఎక్కువ మంది అని చెప్తున్నారు కానీ అఫ్సెల్ లెక్కల ప్రకారం 35 మంది చనిపోయారు. దాదాపు 2,70,000 మంది ప్రజలు ఇల్లు కోల్పోవడం కానీ, ఏదో ఒక షాపులు పోవడం కానీ, ఏదో ఒక నష్టానికి అయితే గురయ్యారు. సో ఇది అప్పట్లో ఏంటంటే 29 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క రోజులో, 24 గంటల్లో 29 సెంటీమీటర్ల రికార్డు, అంటే గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని రికార్డు విజయవాడలో జరిగింది. సో అందుకని ఇప్పుడు మళ్ళీ తుఫాను, సైక్లోన్ అనేసరికి విజయవాడ ప్రజలు ఒక్కసారిగా భయపడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇటుపక్క కృష్ణా నది ఉంది, బుడమేరు ఉంది, ఈ నదులు ఉండడం వల్ల ఎక్స్ట్రాగా వరదలు వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ఇప్పుడైతే మనకి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తున్న దాని ప్రకారం స్టేట్ వైడ్ 20 సెంటీమీటర్ల వర్షపాతం పడితే విజయవాడలో మాత్రం 16 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇది గతంతో పోలిస్తే, గతంలో లాస్ట్ ఇయర్ 29 జరిగింది కాబట్టి ఈసారి చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ దాని ప్రభావం అయితే గట్టిగానే విజయవాడ మీద ఉంటుందని చెప్తున్నారు. మొత్తం 64 డివిజన్లో 36 పునరావాస కేంద్రాలు, రిలీఫ్ క్యాంప్స్ అయితే మొదలుపెట్టారు. కలెక్టర్ లక్ష్మీస అదే పనిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ బృందాలు దిగాయని చెప్తున్నారు. 12,000 మంది స్టాఫ్ రంగంలో దిగారు. వివిధ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వస్తే మునిగిపోయే ప్రాంతాలు, వాటన్నిటిని ప్రజల్ని ఖాళీ చేసి కొంత హై ఎండ్ దీంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళని క్యాంపుల్లో పెట్టడం అనేది జరుగుతుంది. అట్లాగే ప్రతి ఫ్యామిలీకి ఇందాక చెప్పినట్టుగా నిత్యావసర సరుకులు కూడా సప్లై అనేది జరుగుతుంది. ఏదేమైనా విజయవాడ ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మొత్తం వీధుల్లోకి ఎవరు రావద్దని చెప్పారు. ముఖ్యంగా షాపులు అన్నీ కూడా బంద్ చేయమన్నారు. 18 గంటల పాటు మినిమం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు కాకినాడ దగ్గర వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మచిలీపట్నంకి 230 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 310 కిలోమీటర్ల దూరంలో, వైజాగ్కి 370 కిలోమీటర్ల దూరంలో ఇది వస్తుంది. అంటే బంగాళాఖాతంలో
సౌత్ మిడిల్లో ఇది ఉంది ప్రజెంట్. దీని ఎఫెక్ట్ ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ లక్కీగా ఏమన్నా ఇది మళ్ళీ సముద్రంలోకి వెనక్కి తిరిగే అవకాశం కూడా ఉంది. అటు ఏమన్నా పోతే తప్పించుకోవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే ప్రభావం పడుతుంది. అందుకని ఆల్రెడీ విజయవాడ చాలా ఇరుగ్గా ఉంటుంది. డెన్సిటీ ప్రపంచంలోనే 32nd మోస్ట్ డెన్స్ పాపులేషన్ ఉన్న సిటీస్లో 32nd ప్లేస్ ఉంది వరల్డ్లోనే. సో అట్లాగే ఆల్రెడీ లోతట్టు ప్రాంతాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల విజయవాడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. డేంజర్లో విజయవాడ ఉందనేది చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణా, ఇటు బుడమేరు లాంటి నదులు, దీనివల్ల కూడా విజయవాడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గత అనుభవాల రీత్యా ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అందుకని చంద్రబాబు కూడా గత అనుభవాల రీత్యా చేశారు. ముందుగానే అలర్ట్ అయ్యి ఒక రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం, ఎవాక్యువేషన్స్ చేయడం, క్లోజ్ చేయడం, షాపుల్ని, కొన్ని రోడ్లని, కొన్ని ఏరియాలంతా క్లోజ్ చేసేయడం, అక్కడికి ఎవరు ప్రజలు వెళ్ళొద్దని చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓన్లీ నిత్యావసర వస్తువులకు సంబంధించి మాత్రం మెడిసిన్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, ఇలాంటి వాటి మాత్రం ఓపెన్ చేసి ఉండాలి. మిగతా క్లోజ్ చేయాలి, బంద్ చేయాలి టౌన్ సిటీ అంతా అని ప్రకటించారు. అట్లాగే రైళ్లు, విజయవాడ నుంచి వెళ్ళే రైళ్లు 54 రైళ్లు వెళ్తుంటే 54 రైళ్లు క్లోజ్ చేస్తారు. అట్లాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 46 ఫ్లైట్లన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. సో ఇదైతే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే పెద్ద ఎత్తున జరిగే అవకాశం అయితే ఉంది. రవాణా స్పందించడం, నిత్యావసర లైవ్లీహుడ్లు ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంది. నిత్యావసర వస్తువులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం కూడా కొన్ని చోట్లకి సప్లై అనేది ఫుడ్, గత దీంట్లో కూడా అది కూడా పెద్ద ఎత్తున ప్రాబ్లం అయింది. ఫుడ్ సప్లై, వాటరు అందకపోవడం, ఇండ్లలోకి పెద్ద ఎత్తున పాములు మిగతావి వచ్చేయడం, ఈ గుణపట్టాలు తీసుకొని చంద్రబాబు పాములకు సంబంధించి ఏమైనా వచ్చినా కూడా దానికి మందులు కావచ్చు, అట్లాగే పడవలు, వీటన్నిటిని రెడీ చేసి పెట్టడం, ఇవన్నీ అయితే సంసిద్ధంగా ఉండడానికి సంబంధించిన అనేక చర్యలను అయితే చంద్రబాబు ప్రభుత్వం తీసుకోవడానికి నిన్న మంత్రులతో కానీ మిగతా వాళ్ళతో సమావేశం అయ్యి చేశారు. మరి ఈ ముందస్తు ఏర్పాట్లు అయితే బాగానే చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు కూడా గత అనుభవాల రీత్యా కొంత జాగ్రత్తగా ఉండడం, మిట్ట ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇటువంటి ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్లే ఎక్కువ నష్టం జరిగిందనేది గత వరదల నుంచి నేర్చుకున్న గుణపాఠం. కాబట్టి ఈసారి ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. ఏదేమైనా ఇది 40 నుంచి 50 లక్షల మంది ప్రజలు అఫెక్ట్ అవుతారు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. ఎందుకంటే ఇది దాదాపు 8 రాష్ట్రాలకి దీని ప్రభావం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 27 జిల్లాలకి ఈ ప్రభావం ఉండబోతుంది ఏదో ఒక రూపంలో. అందుకని మొత్తంగా అయితే కొంత దీని ఎఫెక్ట్ ఎంత ఉండబోతుంది అనేది మనకి ఈ రాత్రికి కానీ ఒక క్లారిటీ అయితే రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.